మీరు అంటున్నారు కదా, హామీలు నెరవేర్చలేదు, చెప్పిన వాస్తవాలు ఏవి చేయలేకపోతున్నారు, ఇవి చేయలేదు, అవి చేయలేదు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు కదా. బీఆర్ఎస్ గవర్నమెంటు 9.5 ఏళ్ల పాలనలో నిజానికి చేసిన అప్పులెంత? ఈ అప్పులే ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలకు కారణమవుతోందనేది కాంగ్రెస్ ఆరోపణ. ఎంత చేసింది కరెక్ట్గా చెప్పండి. శాసనసభలో సరే బయట మాట్లాడు, ఎవరు ఇష్టం ఉన్న లెక్కలు వాళ్ళు చెప్పొచ్చు. ఓకే, నేను అసెంబ్లీలోనే చెప్పిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే అప్పు అంటే కార్పొరేషన్లు కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, పాలమూరు రంగారెడ్డి పథకం కానీ, సీతారామ ఎత్తిపోతల పథకం కానీ, ఇవన్నీ కలిపి మేము చేసిన అప్పు మొత్తం 10 ఏళ్లలో 4,17,000. ఇది తప్పైతే ఇప్పుడే ఇక్కడే అసెంబ్లీలో చర్చిద్దాము అని లెక్కలతో సహా శాసనసభలో చెప్పి వాళ్ళ నోర్లు మూయించిన ఎవరు? ఆర్థిక మంత్రి సాక్షిగా, డిప్యూటీ సీఎం సాక్షిగా చెప్పి వాళ్ళ నోర్లు మూయించిన తప్ప అసెంబ్లీలో ఎవరు లేవలే. బయట పోయి మాట్లాడుతున్న తప్ప అసెంబ్లీలో నేను చెప్పిన లెక్కను తప్పు అని లేసి ఆర్థిక మంత్రి కూడా చెప్పలేకపోయినా. మీరు ప్రభుత్వం చేసినటువంటి అప్పు జూపల్లి కృష్ణారావు గారు మీకు సవాల్ చేశారు కదా, వారు ఇచ్చిన మీకు రాసిన లెటర్ కాపీ నా చేతిలో ఉంది. అవునవును, నా చేతిలో ఉంది. మీరు చెప్పండి, ఇది రాష్ట్రం విడిపోయే నాటికి, రాష్ట్రం తెలంగాణ ఏర్పడినప్పటికీ రాష్ట్రం విడిపోయే నాటికి ఉన్న అప్పు 72,658 కోట్లయితే 2023 డిసెంబర్ 1 నాటికి మీరు అధికారాన్ని వీడే సమయానికి రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పులు పెండింగ్ బిల్లు కలిపి 8,21,651 కోట్లు. 100% ఫాల్స్. ఇదే లెక్క రేవంత్ రెడ్డి చెప్తాడు, ఇదే లెక్క బట్టి గారు బయట చెప్తారు, అసెంబ్లీలో చెప్పరు. ఈ లెక్కలు తీసుకొనే శాసనసభలో వాళ్ళ నోర్లు ముయించాను నేను. ఇందులో 4,17,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకునే అప్పు. అదే లేఖలో ఇంకోటి రాసిండు ఆయన, కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,78,000 అని చెప్పినాడు. అవును, మేది 31 నెలల్లో మేము చేసిన అప్పు 1,78,000 కోట్లని అన్నాడు. ఓకే, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏం చెప్పింది తెలుసా అండి? కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,47,000 కోట్లని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్తాడు. ఈయనేమో 1,78,000 అంటాడు. అంటే నువ్వు నీ ఉత్తరం కరెక్టా, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టా? ఇందులో మీరు చెల్లించాల్సిన బిల్లులు, ఉద్యోగుల వేతనాలు, తర్వాత ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించో లోబడో చేసిన అప్పులు, ఎస్పీఓల ద్వారా చేసినటువంటి అప్పులు, ఇతర కార్పొరేషన్ అప్పులు అన్నీ కలిపారు. మరి బహిరంగ చర్చకి వెళ్ళుండొచ్చు కదా. ఐఎమ్ రెడీ. నేను బయలుదేరితే నన్ను పోలీసులను పెట్టి అరెస్ట్ చేసింది కదా. బహిరంగ చర్చకు జూపల్లి గారు తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు. నేను తెలంగాణ భవన్కు 11కి ఆయన వస్తా అంటే 10కి వచ్చి నేను కేటీఆర్ గారు కూర్చున్నాము. రాలేదు. రాకపోగా మేము అమరవీరుల స్తూపం దగ్గర అసెంబ్లీ ముందు కూర్చున్నాం, ఇక్కడ రా అన్నారు. మంచిది, నేను బయలుదేరుతున్నా అని భవన్ నుంచి బయలుదేరి ఒక 10 అడుగులు పోయాము. కారు 10 గజాలు పోయిందో లేదో పోలీసులు పెట్టి ఆపారు. నేను ఫోన్ చేశాను మంత్రులకు, మీరు రమ్మన్నారు, మమ్మల్ని పోలీసులు పెట్టి ఆపుతున్నారు, మీ పోలీసులకు చెప్పండి, నేను రెడీ ఫర్ డిస్కషన్ అని బయలుదేరితే పోలీసులు అడ్డం పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మరి అసెంబ్లీ పెట్టండి, విల్ డిస్కస్. లాస్ట్ టైం నేను అసెంబ్లీలోనే మాట్లాడాను. 4,17,000 కోట్లని బట్టి గారి సాక్షిగా, క్యాబినెట్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా మీ నోట్లు ముయించాను. మళ్ళీ పెట్టండి, అసెంబ్లీలో మాట్లాడతాం, రెడీ. ఇంకా సిగ్గుపోద్దండి చెప్తే. బ్రోకర్లను పెట్టి అప్పులు తెస్తున్నారు, కమిషన్లు ఇచ్చి అప్పులు తెస్తున్నారు, లంచాలు ఇచ్చి ఈ ప్రభుత్వం అప్పులు తెస్తుంది. టీజీఐఐసి కార్పొరేషన్కు 10,000 కోట్ల అప్పు తెస్తే 172 కోట్లు బ్రోకర్ ఫీజు లంచం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. హెచ్ఎండిఏలో 20,000 కోట్ల అప్పు తెస్తే దాదాపు 350 కోట్లు లంచం ఇచ్చి అప్పు తెచ్చింది ప్రభుత్వం. ఇవాళ సెక్రటరియట్ చుట్టూ బ్రోకర్లు తిరుగుతున్నారు తెలంగాణలో. ఏమని? మేము అప్పులు ఇప్పిస్తాం, తక్కువ కమిషన్కే అప్పులు ఇప్పిస్తామని సెక్రటరియట్ లో బ్రోకర్లు తిరుగుతున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయల అప్పులు, 500 కోట్లకు పైగా లంచాలు ఇచ్చి బ్రోకరేజ్ ఫీజు ఇచ్చి అప్పులు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయం నేను మాట్లాడితే సమాధానం వస్తలేదు. లంచాలు ఇచ్చుకుంటే 500 కోట్ల లంచం ఇచ్చి చూడండి అప్పు తెస్తారా ఈ రాష్ట్రానికి? అది కూడా ఎఫ్ఆర్బిఎం బయట. దానికి అందమైన ముసుగు, బాండ్లు అనేటువంటి అందమైన ముసుగు పెట్టి 30,000 కోట్లు తెచ్చిండ్రు. ఇంకా 70,000 కోట్లు తెస్తారట. 2.5 సంవత్సరాల కాలంలో ఎంత అప్పులు చేసింది అనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క 3,47,000 కోట్లు. బట్ అది ఇప్పటికే 4.5 లక్షలు దాటింది. బీఆర్ఎస్ అంటే మీరు 9.5 ఏళ్ళు 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పును దాటేశారా? 3 ఏళ్లలో 100%. 3 ఏళ్లనే దాటిపోయింది. మేము 9.5 ఏళ్లలో చేసింది 4,17. ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్పిండు? మార్చిలో చెప్పిండు 3,47,000 కోట్లని. ఇప్పుడు జూలైకి వచ్చిన మీ 4 నెలలది కలిపితే అది 4 లక్షల కోట్లు దాటిపోతుంది ఇప్పటికీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.